guys, welcome to Suman TV. Right now నేను రాజ్పూర్ లో ఉన్నటువంటి మేసానా జిల్లాలో ఉన్న ఇంద్రశీల్ యూనివర్సిటీకి వచ్చాను అన్నమాట. ఇంటర్ అయిపోయింది, నెక్స్ట్ ఏం చేయాలి? పేరెంట్స్ ఆలోచిస్తున్నారు, పిల్లలు థింక్ చేస్తున్నారు, ఫ్యూచర్ అంతా ఏ అంటున్నారు. సో ఈ రోజు ఇంద్రశీల్ యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది, ఫ్యాకల్టీ ఏ విధంగా ఉన్నారు, ఇక్కడ స్టూడెంట్స్ రివ్యూస్ ఏంటి లైవ్ లో తెలుసుకుందాం. నాతో పాటు మీరు కూడా వచ్చేసారు. ఇంద్రశీల్ యూనివర్సిటీ గురించి తెలుసుకోండి. ఇక్కడ ఇండస్ట్రీ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, VSLI వంటి ఫ్యూచర్ రెడీ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. IIT గౌహటి తోటి అకాడమిక్ టైఅప్, 10 నెలల ఇండస్ట్రియల్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్, 200కు పైగా కంపెనీస్ తో ప్లేస్మెంట్ సపోర్ట్ ఈ యూనివర్సిటీ యొక్క ప్రత్యేకత. హైయెస్ట్ ప్యాకేజ్ 45 lakhs per annum, యావరేజ్ ప్యాకేజ్ 5.4 lakhs per annum వరకు నమోదయ్యింది. ఇంజనీరింగ్ మాత్రమే కాకుండా ఫోరెన్సిక్ సైన్స్, BBA, BCA, ఏవియేషన్ వంటి కోర్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక ల్యాబ్స్ అండ్ సేఫ్ హాస్టల్స్ అండ్ స్పోర్ట్స్ ఫెసిలిటీ, 24/7 సెక్యూరిటీ మరియు మెడికల్ సపోర్ట్ తో పాటు విద్యార్థులకు కంప్లీట్ క్యాంపస్ ఎక్స్పీరియన్స్ ఈ యొక్క ఇంద్రశీల్ యూనివర్సిటీలో లభిస్తుంది. మెరిట్ స్టూడెంట్స్ కోసం స్కాలర్షిప్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీ కెరీర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళాలి అనుకుంటే ఇంద్రశీల్ యూనివర్సిటీని తప్పకుండా పరిశీలించండి. మనం ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయొద్దు, లోపలికి వెళ్ళిపోదాం, ల్యాబులు చూద్దాం, క్లాస్ రూమ్ కి వెళ్దాం, క్యాంటీన్ చూద్దాం, హాస్టల్స్ కూడా చూసేద్దాం. సో చూసేసి ఎక్స్ప్లోర్ చేసేద్దాం. వచ్చేసేయండి. పేరెంట్స్ రాగానే ఫస్ట్ రిసెప్షన్లో డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ కాలేజ్ హిస్టరీ, యాక్చువల్లీ ఇంద్రశీల్ ఇంటర్నేషనల్, ఇక్కడ ఈ కాలేజ్ యొక్క హిస్టరీ అనేది మనం తెలుసుకోవాలనుకుంటే ఎంట్రన్స్లోనే మనకి ఇక్కడ ఈ ఫొటోస్తోనే మనకి అర్థమైపోతూ ఉంటుంది. ఏ కాలేజ్ అయినా కూడా, ఏ యూనివర్సిటీ అయినా కూడా స్టూడెంట్స్ గ్రోత్ బట్టే ఉంటుందని చెప్పచ్చు. అండ్ ఇక్కడ చూస్తే నాట్ ఓన్లీ తెలుగు పీపుల్, వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చిన పీపుల్ కూడా చాలామంది ఇక్కడ చదువుకుంటున్నారంట. మీరు చూడొచ్చు ఇక్కడ ఫెస్ట్కి సంబంధించిన పిక్చర్స్ కూడా, మెమరీస్ అన్నిటిని కూడా ఇక్కడ స్టోర్ చేశారు. ఫౌండర్ కావచ్చు, అలాగే ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ వాళ్ళ యొక్క బ్యూటిఫుల్ మెమరీస్ అన్నిటిని కూడా పిక్చర్స్లో క్యాప్చర్ చేశారు. అండ్ ఇదైతే మనకి ఎంట్రన్స్. ఇంద్రశీల్ యూనివర్సిటీ లోపల రాగానే ఇక్కడ రిసెప్షన్ ఉంటుంది. అండ్ లోపల రాగానే ఇక్కడ మనకి క్లాస్ రూమ్స్ ఉన్నాయి, ల్యాబ్స్ ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ రూమ్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ఒక ఇది వచ్చేసింది, క్లాస్ రూమ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఒక బెంచ్లో ఎంతమంది స్టూడెంట్స్ సిట్టింగ్లో ఉన్నారు, ఎస్. సో ఆల్మోస్ట్ ఒక సైరన్ మోగింది, అంటే పీరియడ్కి ఐ థింక్ సో మనకి అప్పట్లో ఏంటంటే మనకి బెల్తో అర్థమవుతూ ఉండేది. లంచ్ బ్రేక్ అయిపోయింది, నార్మల్ బ్రేక్ అయిపోయింది, టీ బ్రేక్ అయిపోయింది, సో క్లాస్ రూమ్కి వెంటనే వెళ్ళాలి. సో మనకు ఒక సైన్ అనేది ఉంటుండే. సో వీళ్ళు ఈ సైన్ ఇలా పెట్టుకున్నారు హారన్తో. అండ్ రైట్నో మనం ఇంకా ఆలస్యం చేయొద్దు, వెంటనే క్లాస్ రూమ్ ఎలా ఉందో చూసేద్దాం పదండి. గైస్, దిస్ ఈస్ ద రూమ్. యాక్చువల్లీ మీరు చూడొచ్చు, ఇప్పుడు డిజిటలైజ్ అయిపోయింది ప్రతి ఒక్కటి కూడా. అందుకనే మనకి క్లాస్ రూమ్లో ఫ్యాకల్టీతో మనకి ఎల్ఈడితో ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్లాస్ రూమ్ అనేది ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఎల్ఈడి కనిపిస్తూ ఉంది, దట్ ఇక్కడ ఒక టేబుల్ ఉంటుంది, ఫ్యాకల్టీ ఇక్కడ ఉంటారు కాబట్టి వన్స్ ఒక లుక్ వేస్తే ఆల్మోస్ట్ ఒక 50 people వరకు పట్టొచ్చు. కానీ ఇక్కడ చైర్స్ ఉంటే ఒక 20 చైర్స్ మాత్రమే ఉన్నాయి. క్లాస్ రూమ్ చూస్తే చాలా స్పేషియస్గా ఉండింది అండ్ చాలా బాగుంది. అండ్ మెయిన్గా ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే మేము నీట్నెస్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా నీట్గా ఉండింది. గైస్, మొత్తానికి చదువుకున్న రోజులు అంటే 90s కిడ్స్ ఏంటంటే బెంచెస్, ఒక టేబుల్స్ ఉంటుండే, ఒక టేబుల్లో ఒక 3 persons కూర్చొని చదువుకునే వాళ్ళం. అండ్ ఇప్పుడేంటి కొంచెం అప్డేట్ అయింది కదా, డిజిటలైజ్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ ల్యాప్టాప్ ఏంటంటే మన బుక్స్, ఈ చైర్ చాలా చాలా బాగుంది. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి సింగిల్ స్పేస్ అనేది ఉంటే ఇంకొంచెం బాగా చదువుకుంటాం కాబట్టి. సో ఇదన్నమాట రూము. సో ఏసీ కూడా ఉండింది. ఇది ఏంటంటే మామూలుగా ఓన్లీ ఫ్యాన్స్ మాత్రమే ఉన్నాయి. సో పక్క రూమ్ ఏసీతో ఉండింది. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ మా పిల్లలు కొంచెం ఏసీ కాలేజ్లో చదువుకోవాలని కూడా అనుకుంటూ ఉంటారు. సో ఇది నార్మల్గా ఫ్యాన్స్ ఉన్నాయి, నార్మల్ రూమ్లో ఉండింది. సో అది అలాగనమాట. సో ఇది వచ్చేసి ఫుల్ ఫ్యాన్స్ ఉన్నాయి, ఇందులో కూడా ఏసీ ఉండింది. అండ్ మీరు చూడొచ్చు. అండ్ అక్కడ
ఎంట్రన్స్ బోర్డు దగ్గర నుంచి సేమ్ మనకి ఎల్ఈడి టీవీ ఉండింది. మీరు చైర్స్ చూడొచ్చు, సేమ్ చైర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్లోకి రాగానే చాలా స్పేషియస్గా ఉండింది. స్టూడెంట్ ఎడ్యుకేట్ చేసేటప్పుడు కొంచెం ఆ స్పేస్ అనేది ఉంటే ఇంకొంచెం బాగా హ్యాపీగా చదువుకుంటూ ఉంటారు. అండ్ ఇప్పుడు ఏంటంటే మనకి ఏదన్నా కూడా డౌట్స్ ఇక్కడ రేజ్ చేస్తూ ఫ్యాకల్టీ ఈ బోర్డు మీద చెప్తూ ఉంటారు కాబట్టి, సో ఈ బోర్డుతో పాటు మళ్ళీ ఇక్కడ మనకి మానిటర్ చేయడానికి డిజిటల్ అయిపోయింది కాబట్టి స్క్రీనింగ్ ఉండింది. సో దిస్ ఈజ్ ద సెకండ్ రూమ్ యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు మనం సిస్టమ్స్ చూద్దాం. అందరూ ఏంటంటే వర్క్ ఇప్పుడు ఏంటంటే డిజిటలైజ్ అయిన తర్వాత ల్యాప్టాప్, సిస్టమ్స్, ల్యాబ్ రూమ్, కంప్యూటర్ సైన్స్ ఎక్కువ తీసుకుంటూ ఉన్నారు. బీటెక్ తర్వాత బీకామ్ కంప్యూటర్స్ ఉన్నాయి ఒకప్పుడు, బట్ ఇక్కడ బీటెక్ కంప్యూటర్స్ ఉన్నాయి. బీటెక్లో కొన్ని కోర్సెస్లో కంప్యూటర్స్ యాడ్ చేస్తున్నారు కాబట్టి సిస్టమ్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అండ్ ఇప్పుడు నవేడేస్ మనం ఏఐతో పరిగెడుతున్నాం కాబట్టి, ఏ కాలంలో ఉన్నాం కాబట్టి కంపల్సరిగా మనకి ఆ టూల్స్ సంబంధించి ఆ కోర్సులు ఉన్నప్పుడు మనకి కంప్యూటర్ ల్యాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. సో దిస్ ఇస్ ద సిస్టమ్స్ రూమ్. మీరు ఒక లుక్ వేయచ్చు. ఆల్మోస్ట్ ఒక 50 ఉంటాయి అనుకుంటా. ఒక్కొక్క సిస్టమ్ దగ్గర ఒక్కొక్క చైర్. హ్యాపీగా కంప్యూటర్ రూమ్ని యూజ్ చేసుకోవచ్చు స్టూడెంట్స్ కూడా ఇక్కడ. అండ్ మెయిన్గా మనం క్లాస్ రూమ్ చూసాము, ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ కూడా చూసాం కాబట్టి నెక్స్ట్ లైబ్రరీ కూడా చూద్దాం ఎట్లా ఉందో ఏంటనేది. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయొద్దు, లైబ్రరీకి వెళ్ళి ఒక లుక్ వేద్దాం, వచ్చేయండి. రైట్ నౌ నేను లైబ్రరీ దగ్గరికి వచ్చేసాను. ఒకసారి లోపలికి అయితే వెళ్ళిపోదాం. లైబ్రరీ చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఏంటంటే డిజిటలైజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కటి ఫోన్లోనే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, కానీ లైబ్రరీలో కూర్చొని చదువుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లుక్ వేస్తే అక్కడ ఆల్మోస్ట్ లంచ్ పీరియడ్లో కూడా అక్కడ వర్క్ చేసుకుంటున్నారు, లైబ్రరీలో తెలుసుకుంటూ ఉన్నారు. సో మీరు ఒక లుక్ వేస్తే ఇదంతా కూడా లైబ్రరీ అనమాట. ఇది ఎంట్రన్స్. ఇక్కడ సిట్టింగ్ పొజిషన్ ఇట్లా ఇచ్చారు అండ్ ఆపోజిట్ కూడా ఇట్లా ఉండింది. కానీ మనకి ఏంటంటే మెయిన్గా ఇక్కడ బుక్స్, సబ్జెక్ట్స్ తీసుకున్న వాళ్ళు, ఏ కోర్సులో ఉన్నవాళ్ళు, ఎలాంటి ఎక్కడ బుక్స్ ఉన్నాయి ఏంటనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది. అండ్ 1 2 3 4 సెషన్స్ ఉన్నాయి. సో అన్ని చోట్ల ఇదంతా కూడా లైబ్రరీ అనమాట. కావాల్సిన బుక్స్ అన్నీ కూడా ఇక్కడ తీసుకోవచ్చు. హ్యాపీగా స్టూడెంట్స్ అనేది ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మెయిన్ మనం ఫోన్స్ ఎక్కువ వాడుతుంటాం కదా, ఇక్కడ ఫోన్ అలౌడ్ చాలా తక్కువట. సో పేరెంట్స్తో మాట్లాడేటప్పుడు మాత్రమే ఫోన్ అవైలబిలిటీ ఉంటుంది. మిగతా టైం అంతా కూడా ఫ్యాకల్టీతో మాట్లాడుతూ ఉన్నారు, లైబ్రరీలో టైం స్పెండ్ చేస్తున్నారు, బయట గ్రీన్లో కూర్చుని ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తూ ఉన్నారు చాలామంది స్టూడెంట్స్, మనం చూసాం కూడా. అండ్ ఇక్కడ స్పేషియస్గా ఉండిందండి. ఇక్కడ ప్రతిదీ ఫస్ట్ నీట్గా ఉంది, స్పేషియస్గా ఉంది అని మాత్రం చెప్పచ్చు ఇంద్రశీల్ యూనివర్సిటీ విషయానికి వస్తే. అండ్ లైబ్రరీ అనగానే సైలెన్స్ మెయింటైన్ చేయాలి కదా, చాలా సైలెన్స్ ఉంది, పిన్ డ్రాప్ సైలెన్స్. అండ్ మనకి ఎంట్రన్స్లోనే కీప్ సైలెన్స్ అని చెప్పి ఇక్కడ ఒక చిన్న నోటిఫికేషన్ బోర్డు ఉంది. అండ్ ఇక్కడ ఒక పర్సన్ అయితే ఉన్నారు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అనుకుంటా, ఐ థింక్ సో. మనకి ఇక్కడ ఏం బుక్స్ కావాలనుకున్నా, ఎక్కడ ఏమున్నాయి, ఒకవేళ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా కూడా ఇక్కడ మనం అక్కడ ఇన్ఫర్మేషన్ అయితే అడగచ్చు. ఒక పర్సన్ అయితే కన్సర్న్ పర్సన్ ఉన్నారు. అండ్ అటు సైడ్ మనం కూర్చున్నది చూసాము. అండ్ మీరు ఇటువైపు కూడా ఒక లుక్ వేస్తే ఇదంతా కూడా లైబ్రరీ అనమాట. సో స్టూడెంట్స్ కొంతమంది లంచ్కి వెళ్ళారు, ఒకళ్ళిద్దరు అయితే అక్కడ కూర్చుని ఇంకా చదువుకుంటూ ఉన్నారు. ఎస్ గైస్, ఇది ఇంద్రశీల్ యూనివర్సిటీ లైబ్రరీ. నెక్స్ట్ ఒక డిఫరెంట్ ల్యాబ్ ఉందంట, ఒక డిఫరెంట్ మిషన్ ఉందంట. ఎక్కడ అహ్మదాబాద్లో అలాంటివి లేవంట. సో ఆ స్పెషాలిటీ ఏంటి వాటికి, అవి కూడా ఎక్స్ప్లోర్ చేసేద్దాం, వచ్చేసాడు. రైట్ నౌ నేనున్నాను NMR ల్యాబ్. మనం ఏంటంటే బాడీ చెకప్కి చేయించుకోవాలంటే బేసిక్గా మన బాడీ ఎక్కడ డ్యామేజ్ అయింది, ఎక్కడ ఇంజూర్ అయింది అనేది మనం స్కాన్ చేసి MRI స్కాన్ అంటూ ఉంటాం. బట్ దానికి ఈ ల్యాబ్కి ఏంటి సంబంధం? సో కొంచెం డిఫరెన్సియేషన్ ఉంది అంటున్నారు. అదేంటనేది ఫస్ట్ మనకి ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నారు. సో ఆయనతో అయితే మాట్లాడదాం. లోపలికి అయితే వచ్చేసాం. చాలా కూల్గా ఉంది అండ్ ల్యాబ్కి. సో హాయ్ సార్. Hello, మై సెల్ఫ్ సువర్ణ. వాట్స్ యువర్ నేమ్? Nutan. Yeah. Nice to meet you, sir. Thank you. So what was the special actually? So this is the very special lab antunaru. Yeah. So can you explain that? मैडम ये मशीन है जो न्यूक्लियर मैग्नेटिक रेजोनेंस से हम पहचानते हैं. कोई भी प्राइवेट यूनिवर्सिटी मीन्स गुजरात में कोई भी प्राइवेट यूनिवर्सिटी में मशीन अवेलेबल नहीं है. ఏ ప్రైవేట్ యూనివర్సిటీలో ఈ మిషన్ లేదు. नहीं है. ఓకే. ओके, तो ये मशीन में हम फाइनली क्या करते हैं, जो भी कोई भी रिसर्च होता है Okay. तो उसमें कितने हाइड्रोजन है, कितने कार्बन है, क्या नया रिसर्च उसने किया है, क्या
कौन सी पोजीशन पे कौन सा कार्बन है कौन सा हाइड्रोजन है ये मशीन से हम डिफाइन कर सकते हैं। अच्छा। बेसिकली जो बॉडी में हम एमआरआई करवाते हैं तो पता चलता है कि बॉडी में क्या प्रॉब्लम है। सेम ये मशीन में हमें पता चलता है कि केमिकल स्ट्रक्चर क्या है एग्जैक्ट, अच्छा कोई भी ड्रग्स या कोई भी केमिकल का स्ट्रक्चर हमें यहाँ से डिफाइन होता है। ఓకే గైస్, మీరు చూస్తున్నారు కదా, మనకి ఏంటంటే ఏదైనా ప్రాబ్లం అయితే ఎంఆర్ఐ స్కాన్ చేయించుకుంటాము. బట్ ఇక్కడ కెమికల్కి సంబంధించి ఎస్పెషల్లీ సైన్స్ స్టూడెంట్స్కి ఈ మిషన్ చాలా యూజ్ అవుతుంది. సో అవి చాలా మైన్యూర్గా వాళ్ళ ప్రాబ్లం అనేది ఐడెంటిఫై చేయగలుగుతారని చెప్తున్నారు. డ్రగ్స్ సంబంధించి వాట్ ఎవర్ ఇట్ మే బి, సైన్స్ ఎస్పెషల్లీ కెమిస్ట్రీ స్టూడెంట్స్కి ఇంకేమాత్రం ఆలోచన చేయొద్దు, చాలా క్యూరియస్ క్రియేట్ చేసేస్తున్నారు. లోపలికి వెళ్ళి మిషన్ అయితే చూసేద్దాం. నూతన్ సార్ విల్ గో. యా కమ్. ఎస్ గైస్, ఇదనమాట మిషన్ ఉన్న రూమ్. సో ఇది చాలా ఎక్స్పెన్సివ్ అంటున్నారు. నూతన్ గారిని అడుగుదాం. సార్, హౌ మచ్ ఆఫ్ కాస్ట్? అరౌండ్ 4 to 5 crores. అరౌండ్ 4 to 5 crores. या व्हाट वाज द स्पेशल, नूतन सर? ये मशीन पूरा मेड फ्रॉम जर्मनी और स्विट्जरलैंड। स्विट्जरलैंड। या इस मशीन में हम हीलियम, लिक्विड हीलियम फिलअप करते हैं, अच्छा अच्छा जिसका टेम्परेचर रहता है -270 डिग्री, अच्छा अच्छा और उसके हम कूल करने के लिए लिक्विड नाइट्रोजन फिलअप करते हैं, उसका टेम्परेचर रहता है -80 डिग्री। ओके ओके और मैग्नेट क्वेंच ना हो इसलिए इसका मशीन की प्राइस इतने ज्यादा है। ओके. व्हाट वाज द स्पेशल बेनिफिट्स इन दिस मिशन एक्चुअली? दिस मशीन इज स्पेशली फॉर रिसर्च, ओनली रिसर्च। व्हिच काइंड ऑफ रिसर्च? केमिकल बीएससी और एमएससी में कोई स्टूडेंट है, Okay. पीएचडी कर रहे हैं, तो कोई नवा न्यू फॉर्मूला बनाते हैं, तो उसमें क्या उसने नया बनाया है उसको चेक करने के लिए कोई अवेलेबिलिटी है ही नहीं उसके पास, तो उसमें कौन सी जगह पे कार्बन है, हाइड्रोजन है, उसका स्ट्रक्चर स्पेसिफाई बना है कि नहीं, तो उसके लिए ये मशीन से हमें पता चलता है कि कहाँ कार्बन है कहाँ हाइड्रोजन है, वो इसके ग्राफ से हमें पता चल जाता है। ఓకే, సూపర్. సో గైస్, మీరు చూడొచ్చు, వెరీ కాస్ట్లీ మిషన్ యాక్చువల్లీ. అండ్ 5 crores అంట, 4 to 5 crores అని చెప్తున్నారు. మిషన్ చాలా చాలా బాగుంది. అండ్ స్టూడెంట్స్కి ఎగ్జాక్ట్గా ఇక్కడ చూస్తే ఎస్పెషల్లీ సైన్స్ స్టూడెంట్స్, యా సైన్స్ స్టూడెంట్స్కి ఇది చాలా యూజ్ అవుతుంది అంటున్నారు. వెరీ కాస్ట్లీ, ఎక్కడా లేదు. మేడ్ ఇన్ బై జపాన్. या मेड इन बाय स्विट्जरलैंड। స్విట్జర్లాండ్, బట్ జపాన్ నుంచి తీసుకొచ్చారు యాక్చువల్లీ. ఓకే. సో స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ విషయంలో ఇప్పుడు రైట్ నో మనం ఏంటంటే డిజిటలైజ్ అయినా కూడా పరిగెడుతున్న ప్రపంచంలో బ్రతుకుతున్నాం, ఏఐలో బ్రతుకుతున్నాం. సో ఏఐ స్టూడెంట్స్ కూడా ఏఐ టూల్స్ నేర్చుకోవాలనుకుంటూ ఉన్నారు. ఇలాంటి ఇదిలో కూడా ఇక్కడ యూనివర్సిటీలో అహ్మదాబాద్లో ఎక్కడా కూడా ఇలాంటి ఒక ల్యాబ్ అనేది లేదు అంటున్నారు. అండ్ స్టూడెంట్స్ కూడా చాలా బాగా ఎడ్యుకేట్ అవుతారని చెప్పి అర్థమవుతుంది. సో ఇది గైస్ ఈ మిషన్ స్పెషాలిటీ. వెరీ కాస్ట్లీ మిషన్ అనమాట. థ్యాంక్ యూ నూతన్ జీ, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఫోరెన్సిక్ ల్యాబ్ చాలా స్పెషల్ అంటున్నారు. అండ్ బేసిక్గా ఏంటంటే ఇక్కడ మెయిన్గా స్టూడెంట్స్ ఇంద్రశీల్ యూనివర్సిటీలో బీటెక్ అలాగే కంప్యూటర్ సైన్స్ తర్వాత ఫోరెన్సిక్ చూసి ఈ ల్యాబ్ చూసి స్టూడెంట్స్ కూడా చాలా మంది జాయిన్ అవుతున్నారు అంటున్నారు. సో మనం కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. రైట్ నో ల్యాబ్ దగ్గరికి అయితే వచ్చేసాం. లోపల స్టూడెంట్స్ ఉన్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి ల్యాబ్ను కూడా ఎక్స్ప్లోర్ చేసేసేద్దాం. ఓకే. అండ్ ఆల్మోస్ట్ అందరూ డిస్కస్ చేస్తున్నారు. ఇదంతా కూడా ఫోరెన్సిక్ ల్యాబ్. స్టూడెంట్స్ అందరూ కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఆల్మోస్ట్ మీరు చూడొచ్చు. అండ్ తెలుగు అండ్ వేరే వేరే ప్లేసెస్ నుంచి కూడా ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ వీళ్ళతో కూడా ఒకసారి ఇంటరాక్ట్ అవుదాం. ఇక్కడ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది, ఫుడ్ బాగుందా లేదా, ఫ్యాకల్టీ ఏ విధంగా చెప్తున్నారు ఏంటన్నా తెలుసుకుందాం. సో మీరు ఒకసారి చూడొచ్చు, ఇదంతా కూడా ఫోరెన్సిక్ ల్యాబ్. మనకేంటంటే ఎక్కువగా ఈ ల్యాబ్లో ఈ టెస్టింగ్ ఏదైతే ఉన్నాయో ఈ టెస్టింగ్లు చేస్తూ ఉంటారు ఈ లిక్విడ్స్తో. ఎస్పెషల్లీ మెయిన్గా ల్యాబ్లో ఇలాంటి మిషనరీస్ మనం చూస్తున్నప్పుడు ఈ టెస్టింగ్ పర్పస్ యూస్ చేస్తూ ఉంటారు ల్యాబ్లో. అండ్ చాలా ఈ ల్యాబ్ కూడా చాలా నీట్గా ఉండాలి. అండ్ అంటే ఇక్కడ హీట్ సంబంధించిన ఏది ఉండకూడదు, చాలా క్రిటికల్గా ఉంటుంది సిచ్యువేషన్. అండ్ మీరు ఒకసారి చూడొచ్చు, ల్యాబ్ ఒక్కొక్క పర్సన్ స్టూడెంట్కి వేరియేషన్ అయితే ఉండింది, డిఫరెన్సియేషన్ కనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడ చాలా స్పెషల్ అంటున్నారు ఫోరెన్సిక్ ల్యాబ్. ఎస్ గైస్, ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. లైవ్లో వాళ్ళతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ బ్రో, వాట్స్ యువర్ నేమ్? నా పేరు శ్రీహర్ష. శ్రీహర్ష. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? తెలంగాణ, హైదరాబాద్. హైదరాబాద్. ఏం చదువుతున్నారు? ఫారెన్సిక్ సైన్స్ బీఎస్సీ. ఫోరెన్సిక్ సైన్స్ బీఎస్సీ. ఏ ఇయర్ ఇది? ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్, సెకండ్ సెమిస్టర్. ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది బ్రో? చాలా బాగుంది ఇక్కడ. బాగుంది నిజంగా. ఫ్యాకల్టీ ఎలా చెప్తున్నారు? ఫ్యాకల్టీ కూడా అందరూ ఎక్సలెంట్, సూపర్ ఉన్నారు. అందరూ ఒక క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉంది ఇక్కడ. ఓకే. అర్థమయ్యేదాకా మా కోసం స్పెషల్గా
ఒక కేర్ తీసుకొని మరి చెప్తున్నారు ఇక్కడ మాకు. చెప్తున్నారా? ఇంద్రశీల్ యూనివర్సిటీకే ఎందుకు రావాలి స్టూడెంట్స్? ఎందుకంటే అహ్మదాబాద్లో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇక్కడే వచ్చి ఎందుకు చదువుకోవాలి? అంటే ఇక్కడ మేము అనుకున్న కోర్స్కి తగ్గట్టు ల్యాబ్ ఫెసిలిటీ ఉంది, దానితో ఇక్కడ ఉన్న క్వాలిఫైడ్ టీచర్స్ కానీ మా కోసం తీసుకునే కేర్ కానీ మాకు చాలా బాగా నచ్చింది. అంటే మాకు ఒకవేళ ఏమన్నా లాంగ్వేజ్ ప్రాబ్లంలో బ్యారియర్ ఉన్నా కూడా వాళ్ళు మా కోసం స్పెషల్గా కేర్ తీసుకొని మరి మాకు సపరేట్గా ఇంగ్లీష్ కానీ హిందీ కానీ స్పెసిఫిక్గా మా కోసం చెప్తున్నారు. ఇక్కడ ఎస్పెషల్లీ యూనివర్సిటీలో ఫోరెన్సిక్ ల్యాబ్ చాలా స్పెషల్ అంటున్నారు, ఈ ల్యాబ్ చూసి స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు అంటున్నారు. ఏంటి అంత స్పెషల్ ఏంటి ఈ ల్యాబ్కి? అంటే మా కోసం అని స్పెసిఫిక్గా కొన్ని మోడర్న్ ఎక్విప్మెంట్స్ తెప్పించారు, పెద్ద పెద్ద ఎఫ్ఎస్ఎల్ లాంటి ల్యాబ్లో ఉండేవి వాటి కోసం మా కోసం తెప్పించారు అసలు ఎక్విప్మెంట్స్ అని. ఎందుకంటే స్టూడెంట్స్ వాళ్ళు ఎప్పుడైనా ప్రాక్టికల్గా నేర్చుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది అని ఒక ఎయిమ్ తోటి ఇక్కడ వాళ్ళు ఒక స్పెసిఫైడ్ ఎక్విప్మెంట్స్ కానీ మోడర్న్ ల్యాబ్ ఎక్విప్మెంట్స్ అని అవన్నీ తీసుకొచ్చారు ఇక్కడ. అందుకే ఈ ల్యాబ్కి అంత స్పెసిఫికల్ నేచర్ వచ్చింది. మరి నెక్స్ట్ అంతా ఏఐ అంటున్నారు, ఏం చదువుకున్నా జాబ్స్ లేవంటున్నారు. మరి మీకు ఆ భయం ఉండిందా, ఏం ఆ క్లారిటీ ఉండిందా? ఫ్యూచర్ బాగుండాలంటే ఏం చదువుకోవాలి? అంటే ఇప్పుడు మేము తీసుకున్న కోర్స్ అయితే చాలా డిమాండింగ్ కోర్స్ ఉంది, ఫారెన్సిక్ సైన్స్ అని. ఇందులో కూడా మనకి ఏఐ రిలేటెడ్ కానీ అవన్నీ ఉన్నాయి. మనం తీసుకునే కెరీర్ ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఎంఎస్సి కూడా ఉంది, మనం ఇందులోనే చేసి ఇక్కడనే అయితే మనకు ఒక కెరీర్ పాత్ ఇక్కడ వీళ్ళు కూడా గైడ్ చేస్తున్నారు. అలా కొంచెం మాకు కూడా బెనిఫిషియల్ ఉంది ఇక్కడ. ఓకే, ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి బ్రో? అంటే ప్రతి ఒక్కరు కంఫర్టబుల్ బేర్ చేయొచ్చా ఇక్కడ ప్రైజెస్? ప్యాకేజెస్ అంటే మనం బేర్ చేయొచ్చు, ఇట్లానే మనకు ఉన్న చూసే మనకి ఇక్కడ ప్యాకేజెస్ ఉన్నాయి, అందరినీ లోగో తీసుకొని ఉన్నాయి ఇక్కడ ప్యాకేజెస్ కూడా, అందరినీ ఆలోచించి పెట్టారు ఇక్కడ ప్యాకేజెస్ కూడా. అస్సలు భయపడలేదు నువ్వు, కెమెరా అన్నా కూడా టక్కా టక్కా చెప్తున్నావు. ఆ ధైర్యం అంటే ఇక్కడ చదువుకున్న తర్వాత వచ్చిందా, ముందు నుంచి ధైర్యంగా ఉంటావా నువ్వు? ముందు నుంచి చాలా ధైర్యంగా ఉన్నాను, ఇక్కడికి వచ్చినాక ఇంకొంచెం పెరిగింది. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరితో కమ్యూనికేట్ అవ్వడం కానీ మనకున్న భయాన్ని అన్ని ఓట్టుకొని ఇక్కడ అడ్జస్ట్ అయిపోతున్నాం. ఓకే, మరి మా సుమన్ టీవీలో చాలా మంది చూస్తున్నారు. నేను హైదరాబాద్ నుంచి అహ్మదాబాద్ వచ్చాను, సో మంచి యూనివర్సిటీని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను నేను అనుకుంటున్నా. ఏం చెప్తావు, స్టూడెంట్స్ ఇక్కడ వచ్చి జాయిన్ అవ్వచ్చా? జాయిన్ అవ్వచ్చు. వాళ్ళకి ఇక్కడ ఉన్న ఈ బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ అనేది ఇప్పుడున్న డిమాండింగ్ కోర్స్, దానితో వీళ్ళు తీసుకునే ఈ ఒక అడ్వాంటేజ్ అంటే వీళ్ళు చెప్పేది కానీ వీళ్ళు మనకి ఇచ్చే కెరీర్ పాత్ కానీ వీళ్ళు చూసుకునే మన కేరింగ్ కానీ అన్నీ చాలా బాగుంటాయి. ఇలా ఎక్విప్మెంట్ కానీ ఏదైనా కూడా మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. మనకు థియరీ కంటే వీళ్ళు మన ప్రాక్టికల్ చేపించి అర్థమయ్యేటట్టు చెప్పేదాకా చూస్తారు. ఓకే, డన్. థ్యాంక్ యూ బ్రో, ఆల్ ది బెస్ట్. సో ఇక్కడ ఇంకొక తెలుగు స్టూడెంట్ ఉన్నారు, సో తనతో కూడా మాట్లాడదాం. హాయ్. వాట్స్ యువర్ నేమ్? కళ్యాణి. కళ్యాణి, వేర్ ఆర్ యు ఫ్రమ్? హైదరాబాద్ నల్గొండ. హైదరాబాద్ నల్గొండ. అక్కడి నుంచి ఎందుకు ఇక్కడే అహ్మదాబాద్లో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎందుకు ఇంద్రశీలే సెలెక్ట్ చేసుకున్నారు? అంటే ముంబైలో మా బ్రదర్ ఉన్నారనమాట, నాకు సజెస్ట్ చేస్తే వచ్చాను ఇక్కడ. వచ్చారు. ఏం చదువుతున్నారు? బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్. బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్. విచ్ ఇయర్? ఫస్ట్ ఇయర్. సెకండ్ సెమ్. ఎట్లా అనిపిస్తుంది కాలేజ్? గుడ్. బాగుందా? బాగుంది. ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు? ఫ్యాకల్టీ బాగుంది, స్టడీ అన్నీ మంచిగా ఉన్నాయి. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది, ఆల్మోస్ట్ ఇక్కడ హిందీ మాట్లాడతారు అండ్ వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కమ్యూనికేషన్కి ఏమైనా ఇబ్బంది అయిందా? లేదు, ఇంగ్లీష్ అండ్ హిందీతో మేనేజ్ చేసుకోగలుగుతాం. వచ్చేస్తుంది అయితే లాంగ్వేజ్ కూడా? వచ్చేస్తుంది. ఓకే, ఎందుకు మీరు ఇదే సెలెక్ట్ చేసుకున్నారు? బీఎస్సీ ఫారెన్సిక్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్. ఇంట్రెస్టెడ్. ఫ్యూచర్ ఏ వస్తుంది కదా, మరి భయం లేదా? లేదు. అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అంతా గెయిన్ చేసుకుంటాం కదా ఇక్కడ ఉండి, పర్లేదు, అన్నీ నేర్చుకుంటున్నారు. మరి చాలా మంది చూస్తున్నారు ప్రేక్షకులు, వచ్చు. అహ్మదాబాద్ రావచ్చా? రావచ్చు. ఇక్కడ చదువుకోవచ్చా? చదువుకోవచ్చు. ఇంద్రశీల్లో మెయిన్ గా ఏంటంటే ఏం కోర్సులు చాలా స్పెషల్? యాక్చువల్లీ ఫారెన్సిక్ సైన్స్. ఓకే, మీరు ఎందుకంటే ల్యాబ్స్ ఉన్నాయి, ఎక్విప్మెంట్ చాలా బాగుంది, ప్రాక్టికల్స్ మంచిగా చేస్తారు, ల్యాబ్స్ కూడా బాగా చేపిస్తారు, అట్లే క్లాసెస్ కూడా మంచిగానే జరుగుతాయి. ఓకే, మరి అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చినప్పుడు పేరెంట్స్ని మిస్ అవుతున్నారా? ఇక మిస్ అవ్వడం అంటే ఇంకా అలవాటు, హాస్టల్లో ఉంటాం కదా, అలవాటు అయిపోయింది. సో ఇక్కడ స్టూడెంట్స్ అందరితో మింగిల్ బాగుందా? బాగుంది, అందరు తొందరగానే మింగిల్ అవుతున్నారు, ఫ్రెండ్స్ కూడా మంచిగానే ఉన్నారు. మంచిగా ఉన్నారు. ఓకే గైస్, రైట్ నౌ నేను హాస్టల్ ఎన్వైర్న్మెంట్కి వచ్చేసాను. రూమ్స్ ఎట్లున్నాయి, ఇక్కడ హాస్టల్ ఫుడ్ ఎట్లుండింది, అలాగే ఇక్కడ అంబియన్స్ ఏ విధంగా ఉంది, స్టూడెంట్స్తో అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇది లోపలికి వచ్చాము, ఇక్కడ రూమ్ నెంబరింగ్ కనిపిస్తూ ఉంది, ఆఫీస్ రూమ్, అలాగే గెస్ట్ రూమ్, వార్డెన్ రూమ్, ఆ తర్వాత నెక్స్ట్ నుంచి మనకి స్టూడెంట్స్ రూమ్స్ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మీరు చూడొచ్చు ఇదంతా కూడా రూమ్స్కి తగ్గట్టుగా మనకి బయట నుంచి గ్రీనరీ కనిపిస్తుంది. హ్యాపీగా మనం రూమ్లో ఉన్న బయట కూర్చుని ఎవరికి వాళ్ళకి ఇక్కడ సిట్టింగ్, ఇక్కడ కూర్చోవడానికి ప్లేస్ ఇచ్చారు. అండ్ మనకి బయట ఎన్వైర్న్మెంట్ కూడా హ్యాపీగా కనిపిస్తూ ఉంది. అంతా కూడా బయట గాలి బయటకు వచ్చి లోపలికి వెళ్ళేలానే ఉంది, నేచర్ అంతా చూడడానికి చాలా బయట నుంచి కూడా స్పేషియస్గా ఉంది. అండ్ మీరు చూడొచ్చు ఒక్కొక్క రూమ్కి బయట సో ఇలా చిన్న
ఇలా ఇచ్చారు ప్రశాంతంగా కాసేపు సాయంత్రం టైంలో కూర్చోడానికి అండ్ నేచర్ని ఎంజాయ్ చేయడానికి. అండ్ దిస్ ఈస్ ద రూమ్ యాక్చువల్లీ. లోపలికి వెళ్ళిపోదాం. సో ఇదన్నమాట రూమ్. 2 బెడ్స్ యాక్చువల్లీ, 1 2 అండ్ కబోర్డ్ ఇచ్చారు. 2 పీపుల్ హ్యాపీగా చదువుకోవచ్చు అండ్ టేబుల్ ఇక్కడ కూర్చుని హ్యాపీగా చదువుకోవచ్చు. సో ఇది 2 పీపుల్ స్పెండ్ చేయడానికి సరిపోతుంది. అండ్ మనకి 2 చైర్స్ అలాగే 2 టేబుల్స్ ఇచ్చారు ఇక్కడ రీడ్ చేసుకోవడానికి. ఇది 2 కాట్స్, చాలా చాలా బాగుంది స్పేషియస్గా. అండ్ మనకి కబోర్డ్స్, సో క్లాత్స్ అవి పెట్టుకోవడానికి అయితే ఇవి కబోర్డ్ సిస్టమ్ ఇచ్చారు ఇక్కడ. సో హ్యాపీగా క్లాత్స్ అంతా కూడా వేర్ చేసుకోవచ్చు. 1 సైడ్ ఒక పర్సన్ యూజ్ చేసుకుంటే అదర్ సైడ్ ఇంకొక పర్సన్ యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది అండ్ నీట్గా ఉండింది ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్ వచ్చేసి. అండ్ మెయిన్గా ఏంటంటే ఇక్కడ గర్ల్స్ హాస్టల్లో రూమ్స్తో పాటు బయట గ్రీనరీతో ఇదంతా కూడా చాలా చాలా బాగుంది ఎస్పెషల్లీ. అండ్ ఫస్ట్ వాష్రూమ్ వచ్చేసి అన్నిటికీ విడిగా ఇచ్చారండి. సో అందరూ కలిపి అక్కడే వాష్రూమ్స్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫ్లోర్ మొత్తం కూడా సో కొన్ని రూమ్స్కి కంబైన్గా ఒక వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. రూమ్స్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ప్లెజెంట్గా ఉంది. ఇక్కడ నుంచి లోపల రంగా అన్ని రూమ్సే అనమాట. ఆల్మోస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం రూమ్స్ ఉన్నాయి, పైన కూడా రూమ్స్ ఉన్నాయి. పక్క బిల్డింగ్ అటాచ్డ్గా బాయ్స్ హాస్టల్ ఉంది. సో 2 సేమే ఉన్నాయి, కానీ నేను గర్ల్స్ హాస్టల్లో చూపిద్దాం అనుకున్నాను. సో పర్సన్స్ ఉన్న వాళ్ళతో క్లాత్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం ఎవరు లేని రూమ్ చూపిస్తే ఎలా ఉంటుందో కొంచెం ఒక ఐడియా వస్తుందని చెప్పేసి ఖాళీ ఉన్న రూమ్ చూపించాను. సో ఇదన్నమాట హాస్టల్. రైట్ నౌ నేను మెస్ దగ్గరకు వచ్చేసాను. ఇక్కడ ఫుడ్ ఎలా ఉందో ఏంటనేది మనం టేస్ట్ చేద్దాం. యాక్చువల్లీ ఇక్కడ ఆల్మోస్ట్ ఇది లంచ్ టైము. స్టూడెంట్స్ అందరూ కూడా ఫుడ్ టేస్ట్ చేస్తూ ఉన్నారు. ఒకసారి చూడొచ్చు, ఇదంతా కూడా లంచ్ ఏరియా. లంచ్ కావచ్చు, డైనింగ్ కావచ్చు, ఇక్కడే చేస్తారు. బ్రేక్ఫాస్ట్ కావచ్చు, ఇదంతా కూడా మెస్ అన్నమాట. అండ్ ఆల్మోస్ట్ లంచ్ టైం కాబట్టి అందరూ ఫుడ్ టేస్ట్ చేస్తున్నారు. అండ్ మనం కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం. ఎందుకంటే ఫ్యామిలీ నుంచి దూరంగా వచ్చిన తర్వాత వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు కాలేజ్ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉందని ఆలోచిస్తూ ఉంటాం. సో ఇక్కడ టేస్ట్ చేస్తున్న చాలా మంది కూడా ఈ ఫుడ్ ఎలా ఉందో రివ్యూ తెలుసుకుందాం. మనమైతే లోపలికి వెళ్దాం, మనం కూడా లైవ్లో ఫుడ్ టేస్ట్ చేద్దాం. ఆల్మోస్ట్ అహ్మదాబాద్ అంటే ఇటు సైడ్ అంతా కూడా వెజ్ ఫుడే ఉంటుంది. రైస్, దాల్చా యాక్చువల్లీ మనకి ఇక్కడ ఇది చాలా ఫేమస్ అంట ఇక్కడ. అండ్ క్యాబేజీ అనుకుంటా, ఐ థింక్ సో. ఇది ఆల్మోస్ట్ ప్రతి మెస్లో స్వీట్ ఉంటుంది అనుకుంటా. సో దిస్ ఈస్ ద స్వీట్ యాక్చువల్లీ. అండ్ ప్రోటీన్ కోసం ఆల్మోస్ట్ క్యారెట్, కీరా, ఆనియన్స్ అనేది రెడీ చేశారు. అండ్ ఒక పికిల్ కూడా ఉండింది. అండ్ ఇటువైపు కూడా కర్రీస్ ఉన్నాయి. చూద్దాం అసలు ఇవేంటివో కూడా చూద్దాం. యాక్చువల్లీ ఫుడ్ మనం కూడా లైవ్లో టేస్ట్ చేద్దాం, ఎలా ఉంది ఏంటనే తెలిసేసుకుందాం. ఓకేనా, వచ్చేసేయండి. ఆల్మోస్ట్ హ్యాండ్ వాష్ చేసుకున్నాను, నాకు కూడా చాలా ఆకలేస్తుంది. అండ్ ఫుడ్ మనకైతే రెడీ చేశారు. ఆల్మోస్ట్ మనం చూసాం ఇలా డిస్ప్లేలో ఎలా ఉందో స్టూడెంట్స్ పెట్టుకుంటున్నారు. అండ్ ఇక్కడ అన్ని ఐటమ్స్ పెట్టేసి నాకు ఫుడ్ ఇచ్చారు. రోటీ పెట్టారు, కొంచెం రైస్, అండ్ ఇది వచ్చి ఏదో పప్పు కూర, అండ్ ఇది క్యాబేజీ స్వీట్. సో ఆల్మోస్ట్ అందరూ క్యారెట్ ఫస్ట్ తింటున్నారు. సో క్యారెట్ కూడా పెట్టారు. ప్రోటీన్ అందరికీ కావాలి కాబట్టి సో క్యారెట్ కూడా బాగుంది. బేసిక్గా గుజరాత్ కానీ అహ్మదాబాద్ సైడ్ ఏంటంటే నాన్ వెజ్ ఉండదు. అక్కడి నుంచి ఇక్కడ తెలుగు పీపుల్ ఎక్కువ మంది వస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఫుడ్ ఎలా ఉందని క్యూరియస్ ఉంది అందరిలో కూడా. సో బేసిక్గా గుజరాత్ కానీ అహ్మదాబాద్ కానీ ఇక్కడ చూస్తే నాన్ వెజ్ ఉండదు. సో ఉన్న ఫుడ్డే ప్రోటీన్గా ఫుడ్ పెడుతూ ఉంటారు. యూనివర్సిటీ, చాలా యూనివర్సిటీలు మనం చూస్తున్నాం. ఇంద్రశీల్ యూనివర్సిటీకి వస్తే ఇక్కడ ఫుడ్ తెలుగు పీపుల్ కూడా బాగానే ఎంజాయ్ చేస్తున్నామని చెప్పారు. స్టార్టింగ్ ఎవరికైనా కొంచెం ప్రాబ్లం ఉంటుంది, బట్ టేస్ట్ అయితే చేద్దాం. ఈ ఫుడ్ చూస్తే అంత ప్రోటీన్ ఫుడ్ లాగా అనిపిస్తుంది. ఫస్ట్ టేస్ట్ చేద్దాం. మనకి కర్రీస్తో పాటు ఫస్ట్ స్వీట్ పెట్టారు కాబట్టి సో ఫస్ట్ స్వీట్ టేస్ట్ చేస్తాను. బాగుంది గైస్. బేసిక్గా మనం మేతిచూరి లడ్డు ఉంటుంది కదా, మేతిచూరి లడ్డు, ఇప్పుడు ఇదంతా కలిపి లడ్డు చేస్తే ఎలా ఉంటుంది, సో ఆ టేస్ట్ ఉండింది. చాలా బాగుంది. తెలుగు వాళ్ళు ఏంటంటే రైస్ తిని హ్యాపీగా కడుపు నింపేసుకుంటారు, కానీ నార్త్ ఇండియన్స్ కావచ్చు, వేరే వేరే పీపుల్ ఏంటంటే కంపల్సరీ చపాతీలు కావాలి, సో రోటీస్ కావాలి. సో రోటీ విత్ కర్రీతో ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తా. బాగుంది, చాలా బాగుంది. రోటీ కూడా చాలా మెత్తగా ఉంది, కర్రీ చాలా టేస్టీగా ఉంది నిజం చెప్పాలంటే. సో ఇది ఒక రకమైన పప్పు. నెక్స్ట్ నేను కొంచెం ఈ కర్రీతో రైస్ టేస్ట్ చేస్తా. ఐ థింక్ సో దిస్ ఈస్ ద క్యాబేజీ, రైట్? క్యాబేజీ అనుకుంటా. స్పైసీ లేదు,
నార్మల్గా ఉంది, కొంచెం టేస్ట్గా ఉంది కాకపోతే. క్యాబేజీ, క్యారెట్, బీన్స్ కర్రీ చాలా బాగుంది. మీరు చూడొచ్చు, బాగుంది. బాగుంది పప్పు, అంటే ఇట్స్ లైక్ పప్పు అని కూడా అనుకోవచ్చు. ఇది మసాలాస్ అట్లా ఏం లేవు, జస్ట్ నార్మల్గా ఉంది, చాలా బాగుంది. ఫుడ్ అయితే బాగుంది. సో యూనివర్సిటీని విజిట్ చేయాలనుకుంటే వెంటనే విజిట్ చేయండి. అహ్మదాబాద్లో ఉన్నటువంటి ఇంద్రశీల్ యూనివర్సిటీ. ఆల్మోస్ట్ 10 years నుంచి ఎంతోమంది స్టూడెంట్స్ ఇక్కడ చదువుకుని మంచి భవిష్యత్ అయితే ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏఐ వస్తుంది, ఏఐకి తగ్గట్టుగా చదువుకోవాలి అని మీరు అందరూ అనుకుంటూ ఉంటారు. సో బీకామ్ కంప్యూటర్స్ కావచ్చు, బీఎస్సీ సైన్స్ కావచ్చు, మీరు ఏ గ్రూప్ తీసుకున్నా, ఇంటర్ తర్వాత ఏం తీసుకోవాలనుకున్నా కూడా ఇక్కడ బెస్ట్ సజెషన్స్ ఇస్తూ ఉంటారు. ఫుడ్ బాగుంది, అకామిడేషన్ బాగుంది, హాస్టల్ ఫెసిలిటీ బాగుంది, ఫ్యాకల్టీ చాలా బాగున్నారు, ఎస్పెషల్లీ స్పెషల్ ల్యాబ్స్ ఉన్నాయి. సో ఒకసారి యూనివర్సిటీకి వచ్చి విజిట్ చేయండి, ఫుడ్ టేస్ట్ చేయండి. చక్కగా మీ పిల్లలు హ్యాపీగా చదువుకోవాలనుకుంటే మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ ఎన్విరాన్మెంట్.